హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. ఏ టోర్నమెంట్లో ఎందుకు ఆడతారు? కప్ గెలవడం కోసం. కామెంటేటర్స్ కూడా చెప్తారు కదా, టోర్నమెంట్ బిగినింగ్లో, టోర్నమెంట్ మధ్యలో, ఫైనల్ రోజున ఆ కప్ని మనకు చూపిస్తారు. చూపించి దీనికోసమే రెండు టీమ్స్ తలపడుతున్నాయి, లేకపోతే దీనికోసమే ఈ టోర్నమెంట్లో అన్ని టీమ్స్ పోరాడుతున్నాయని చెప్తారు. సో దట్ ఈస్ ది ప్రైజ్ ఆఫ్ విన్నింగ్ ది ఛాంపియన్షిప్. కానీ కప్ లేకుండా ఛాంపియన్స్ అవ్వడం. ఇండియా బికేమ్ ఏషియా ఛాంపియన్స్ బట్ వితౌట్ ది కప్. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ అండ్ కవరింగ్ క్రికెట్ ఫర్ మోర్ దెన్ 4 decades. కానీ ఎప్పుడు ఇంతవరకు చూడలేదు. టెన్నిస్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఎనీ స్పోర్ట్ గెలిచిన టీము కప్ తీసుకోకపోవడం. మిగతా క్రీడల్లో జరుగుండొచ్చు, ఐ డోంట్ నో. దాని గురించి మనకు అంత పూర్తి సమాచారం లేదు. కానీ క్రికెట్లో ఎప్పుడు జరగలేదు. ఒక టోర్నమెంట్ గెలిచిన తర్వాత, ఒక ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత ఆ ట్రోఫీ ఉంటుంది కదా, అది దట్ సింబలైజెస్ ది విక్టరీ. దాన్ని ఆ టీం తీసుకోకపోవడం, ఒక మాక్ జెస్చర్తో ట్రోఫీని తీసుకున్నట్టుగా యాక్టింగ్ చేయడం, అలాగే ఒక ఇమేజ్ పెట్టుకుని కప్ చేతిలో పట్టుకున్నట్టుగా ఫోటోలు రిలీజ్ చేయడం, ఎప్పుడు కనీ విని ఎరగని అన్ప్రెసిడెంటెడ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్. అంటే ఈ ఏషియా కప్ కూడా అలాగే జరిగింది. మొదటి నుంచి కూడా ఆన్ ఫీల్డ్ యాక్టివిటీ కంటే ఆఫ్ ఫీల్డ్ యాక్టివిటీ హ్యాస్ హాగ్డ్ హెడ్లైన్స్ అన్నీ కూడా ఆఫ్ ఫీల్డ్ యాక్టివిటీస్ గురించే కనిపించినాయి. చాలా జరిగినాయి, చాలా డ్రామా జరిగింది. నో షేక్ హ్యాండ్ దగ్గర నుంచి కూడా, నో హ్యాండ్ షేక్తో స్టార్ట్ అయింది. తర్వాత అనేక మలుపులు తిరిగింది. పాకిస్తాన్ బాయ్కాట్ చేయడం అనడం, ఒక మ్యాచ్ లేట్ అవడం యూఏఈతో. తర్వాత మనం ఇండియా పాకిస్తాన్ సెకండ్ మ్యాచ్ ఆడినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చేసిన వెకిలి చేష్టలు. ఫైనల్లీ కప్ తీసుకోకపోవడం ముందు కూడా చాలా డ్రామా జరిగింది. ఆ డ్రామా గురించి కూడా మీకు చెప్తాను నేను. మొత్తం మ్యాచ్ రివ్యూ ఎలా చేయాలో అలాగే చేసేట్టుగా ఉంది. ఇది కూడా చాలా ఆలస్యమైంది, ఎందుకంటే మాకు ఇక్కడ టైం జోన్ డిఫరెన్స్ కదా. నైట్ పడుకుని లేచి నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తాను. మీకు ఇది నైట్, నాకు మార్నింగ్. నైట్ పడుకోవాలి కాబట్టి నైటే మిడ్-నైట్లో చేసి ఉండాల్సింది, కానీ దట్ ఈస్ నాట్ ద రైట్ టైం. సో ఇప్పుడు కాస్త ఆలస్యంగా అయినా ఈ కప్ ఏమంటారు ట్రోఫీ బాయ్కాట్ డ్రామా అన్ఫోల్డ్ చేయడానికి, దాని గురించి అన్ని వివరాలు చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చివరిలో ది హోల్ ఎపిసోడ్ మీద నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, విచ్ మైట్ నాట్ బి వెరీ వెరీ పాపులర్ ఒపీనియన్, కానీ నా అభిప్రాయాన్ని నేను చెప్తాను చివరిలో. సో యాక్చువల్గా ఏం జరిగింది, మొదట ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అంత డ్రామా అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఏషియా కప్ ఆడడానికి మన వాళ్ళు దుబాయ్ వెళ్ళారు, యూఏఈ. అక్కడ ముందు ఒక ఇదవుతుంది కదా, మన ఏమంటారు ఏషియా కప్ ఇనాగ్రేషన్, కప్ ఆవిష్కరణ సంబంధించిన ఒక ముందు రోజు ఫోటో సెషన్ అది జరుగుతుంది. దానికి సూర్యకుమార్ వెళ్ళాడు, మన ఇండియా కెప్టెన్ వెళ్ళాడు. ఆ టైంలో హీ షుక్ హ్యాండ్స్ విత్ మొహసిన్ నఖ్వీ. ఇప్పుడు ఎవరైతే వార్తలు ఉన్నాడో అతని గురించి మీరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొహసిన్ నఖ్వీ ఎవరంటే, అతను యాక్చువల్గా ఇంటీరియర్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ అంటే హోమ్ మినిస్టర్ కింద లెక్క. అలాగే అతను పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ అండ్ ఏషియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్. 3 పదవులు ఉన్నాయి అతను. క్రికెట్కి సంబంధించి 2 పదవులు ఉన్నాయి, పీసీబీ ప్రెసిడెంట్, ఏసీసీ చైర్మన్. సో అతను ఆ హోదాలో అతను ఒక పార్టీ హోస్ట్ చేశాడు. దాంట్లో షేక్ హ్యాండ్ ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్ అతనికి. అప్పుడు చాలా దుమారం రేగింది, బోలంత ట్రోలింగ్ జరిగింది సూర్యకుమార్ పైన. సో దాంతో ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ కానీ, లేకపోతే బీసీసీఐ పెద్దలు కానీ, జైషా కావచ్చు, ఎవరైనా అందరూ, జైషా ఇప్పుడు బీసీసీఐతో అటాచ్ అయ్యి లేకపోయినా కూడా, ఐసీసీ చైర్మన్గా ఉన్నా సరే, వీ నో దట్ జైషా ఇస్ రన్నింగ్ ద షో. వీళ్ళందరూ అలర్ట్ అయ్యారు, ఇది కరెక్ట్ కాదు, మనం వాళ్ళతో ప్లెజెంట్రీస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, మామూలుగా నవ్వుతూ మాట్లాడేలా చేయకూడదు. పాకిస్తాన్తో టోర్నమెంట్ అయితే ఆడుతున్నాం, కానీ మనం వాళ్ళతో అంటి ముట్టనట్టుగా ఉండాలి, పూర్తిగా వాళ్ళకి మొహం చాటేయాలని డిసైడ్ అయ్యారు. అది ఒక వార్నింగ్ లాగా అయిపోయింది. యాక్చువల్లీ అప్పుడు ఆవిష్కరణ కప్ని అన్వీల్ చేసినప్పుడు సూర్యకుమార్ వాజ్ వెరీ మచ్ ప్రెజెంట్ బిహైండ్ మొహసిన్ నఖ్వీ. అది అప్పటి సీన్. తర్వాత మనం ఇండియా మ్యాచ్ అప్పుడు మనం షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, దాని గురించి మ్యాచ్ రిఫరీకి ముందే చెప్పడం, మ్యాచ్ రిఫరీ పాకిస్తాన్ కెప్టెన్ చెవిలో వేయడం, దాని మీద మ్యాచ్ రిఫరీ అలా చెప్తాడు, అతన్ని తీసేయండి అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు నానా హంగామా చేయడం, అన్నీ చూసాం మనం. అప్పుడు జరిగిన
పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో సూర్యకుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా మనకు తెలుసు. అండ్ ఆ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ని పాకిస్తాన్ వాళ్ళు బాయ్కాట్ చేయడం కూడా తెలుసు. అది ఒకటి. తర్వాత వాళ్ళు మ్యాచ్ రెఫరీ యాండీ ప్రైక్రాఫ్ట్ని అతన్ని రిమూవ్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం, యూఏఈతో మ్యాచ్ మేము బహిష్కరిస్తున్నాం కంప్లీట్గా అని లాస్ట్ మినిట్లో మరి ఏమనుకున్నారో మనీ పోతా అది పోతా అంటున్నారు. మొత్తం మీద 1 hour లేట్గా మ్యాచ్ ఆడడం అన్నీ జరిగింది. తర్వాత ఈ సెకండ్ మ్యాచ్ అప్పుడు, ఇండియా పాకిస్తాన్ సెకండ్ మ్యాచ్ అప్పుడు మళ్ళీ ఇదే డ్రామా మనం చూసాం. సెకండ్ మ్యాచ్ అప్పుడు కూడా నో హ్యాండ్ షేక్స్ నథింగ్. కానీ సెకండ్ మ్యాచ్ అప్పుడు వాళ్ళు మన హారిస్ రౌఫ్ ఇలాగా విమానాలు కూలిపోయినట్టు యాక్షన్ చేయడం, షాహిబ్జాదా ఫర్హాన్ అట్లా మెషిన్ గన్ చేష్టలు ఇవన్నీ మనం చూసాం. అది సెకండ్ మ్యాచ్ తర్వాత. అండ్ సెకండ్ మ్యాచ్ అప్పుడు అనుకుంటా మన కెప్టెన్ ఏమన్నా అంటే, ఎక్కడి రైవలరీ గురించి మాట్లాడుతున్నారు మీరు, రైవలరీ అనేది లేనే లేదు, సమోజ్జీల మధ్య రైవలరీ ఉంటుంది, 17-18 మ్యాచ్లు ఆడితే వాళ్ళు 1-2 గెలిస్తే రైవలరీ ఎక్కడ ఉంటుందని అన్నాడు. చాలా ప్రొవకేటివ్ స్టేట్మెంట్ అది, చాలా ధైర్యం కావాలి. సో ఆ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్కి ముందు యాక్చువల్గా అప్పుడే మనకు తెలిసింది, నేను వీడియోలో చెప్పలేదు కానీ, అంటే ఎందుకైనా మంచిదని చెప్పలేదు, ఎందుకు అలా అవుతుందో లేదో తెలియదు. కప్ మోసిన్ నఖ్వీని తీసుకోవట్లేదు మన వల్ల, నాకు ముందుగానే అక్కడి నుంచి మనకి కొన్ని న్యూస్ వచ్చింది, కొన్ని వార్తలు వచ్చినాయి. ప్లస్ ఏ టోర్నమెంట్ ఫైనల్ ముందైనా ఇద్దరు క్యాప్టెన్లు కలిసి ఒక ఫోటో సెషన్ ఉంటుంది, ఫోటో ఆపర్చునిటీ అంటారు, ఫోటో ఆప్ ఉంటుంది, ఇద్దరు కలిసి కప్తో కలిసి పోజ్ ఇస్తారు. దాంట్లో మనం చెప్పుకుంటాం కూడా, కుడివైపు నిల్చున్న వాళ్ళు గెలిచారు, ఎడమవైపు నిల్చున్న వాళ్ళు గెలిచారు అన్న సెంటిమెంట్లు కూడా మాట్లాడతాం. కానీ ఈసారి అది కూడా ఇండియా బాయ్కాట్ చేసింది. సో వాళ్ళతో కలిసి, పాకిస్తాన్ క్యాప్టెన్తో కలిసి నవ్వుకుంటా కప్పు ఆ మధ్యలో పెట్టుకుని జరగదంటే అది కూడా మన వాళ్ళు అవాయిడ్ చేశారు. ఇంకా గమ్మత్తు జరిగింది ఏంటంటే, టాస్ టైంలో, ఫైనల్ టాస్ టైం, నేను ఇక్కడ అమెరికాలో ఉన్నాను, ఇక్కడ మాకు విల్లో టీవీలో వస్తుంది, విల్లో టీవీ వాళ్ళు మాకు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ నిన్నైతే చూపించారు, కానీ అంతకుముందు పోస్ట్ మ్యాచ్ కానీ టాస్ కానీ చూపించట్లేదు, ఓన్లీ మ్యాచ్ లైవ్ మాత్రం చూపిస్తున్నారు. సో ఐ మిస్ ద టాస్ టైంలో నాకు తెలిసింది ఏంటంటే, ఇద్దరు ప్రెజెంటర్స్ ఉన్నారు. మామూలుగా టాస్ ఎప్పుడు రవిశాస్త్రి గట్టిగా మాట్లాడి చెప్తాడు, వెల్కమ్ టు దుబాయ్ అని చెప్తాడు కదా, అది ఉంటుంది తప్ప ఇద్దరు ఉన్నారు అక్కడ. రవిశాస్త్రితో పాటు వకార్ యూనిస్ వాజ్ ఆల్సో ప్రెజెంట్. సో టాస్ అయిన తర్వాత పాకిస్తాన్ క్యాప్టెన్తో వకార్ యూనిస్ మాట్లాడితే మన క్యాప్టెన్తో రవిశాస్త్రి మాట్లాడాడు. సో కనీసం మాటలు కూడా పాకిస్తాన్ క్యాప్టెన్తో కూడా ఇండియన్ ప్రెజెంటర్, ఇండియన్ మాజీ క్రికెటర్ మాట్లాడకూడని ఒక, అంటే అంత ఎడమొహం పెడమొహంగా మ్యాచ్ ఆడే పరిస్థితి. మనం చాలా విచిత్రమైన థింగ్స్ ఇవి, వీ హ్యావ్ నాట్ సీన్ దట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. కోర్స్ కొన్నిసార్లు ఐపీఎల్లో వాటిలో ఇద్దరు ప్రెజెంటర్స్ వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళడం అలాంటివి చేశారు, కానీ అదంతా జనరల్గా అదొక వెరైటీగా చేసిన పరిస్థితి. మామూలుగా ఒకే ప్రెజెంటర్ ఉన్నాడు, అతను విల్ టాక్ టు బోత్ ది క్యాప్టెన్స్ ది టైమ్ ఆఫ్ టాస్. కానీ ఇద్దరు మాట్లాడడం అనేది అదొక గమ్మత్తు, అదొక జరిగింది. మ్యాచ్ టైంలో కూడా మళ్ళీ మన బుమ్రా హారిస్ రౌఫ్ అవుట్ అయినప్పుడు ఇలా అనడం, తర్వాత హారిస్ రౌఫ్ అభిషేక్ శర్మ క్యాచ్ పట్టినప్పుడు అతను కూడా ఆ విమానం జెస్చర్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ ఎక్కువ రెండు టీమ్స్ మధ్య ఎక్కువ స్లెడ్జింగ్ కానీ అలాంటి ఏమంటారు కాన్ఫ్రంటేషన్ సిచ్యుయేషన్ అయితే జరగలేదు ఈ మ్యాచ్లో. సెకండ్ మ్యాచ్లో బాగా జరిగినాయి. సో అది కూడా చూసాము. అండ్ సూర్యకుమార్ యాదవ్ లేటెస్ట్గా చెప్పింది ఏంటంటే, మ్యాచ్ టైంలో చాలా దారుణమైన మాటలు మాట్లాడారు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, అవి నేను ఇక్కడ చెప్పలేను అని కూడా చెప్పాడు. సో చాలా అబ్సీన్ అండ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాళ్ళు యూజ్ చేసినట్టుగా చెప్పాడు. సో ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ ఇన్సిడెంట్ జరిగినాయి. అల్టిమేట్లీ ఇట్ ఆల్ కల్మినేటెడ్ విత్ ఇండియా బాయ్కాటింగ్ ది ట్రోఫీ సెరమనీ. ట్రోఫీ సెరమనీలో ట్రోఫీ తీసుకోలేదు, మెడల్స్ కూడా తీసుకోలేదు, ఈచ్ ప్లేయర్ మెడల్స్ ఇస్తారు, అవి కూడా తీసుకోలేదు. అయితే దీనికి ముందు జరిగిన ఒక సంఘటన చెప్పాలి. అదేంటంటే, ఇండియా గెలుస్తుందని అందరికి తెలుసు, ఈవెన్ మోసిన్ నఖ్వీకి తెలుసు, పాకిస్తాన్కి తెలుసు. అందుకని మోసిన్ నఖ్వీ ఏం చేశాడంటే, మ్యాచ్ ముందు రోజున -1 రోజున అతను యాజ్ ఐసీసీ చైర్మన్ ఒక లెటర్ హెడ్ మీద ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. దాంట్లో ఏముందంటే, చాలా బాగా జరిగింది, చాలా బాగా కండక్ట్ చేసాం మేము, వీఆర్ వెరీ హ్యాపీ, అండ్ ఫైనల్ జరగబోతుంది, ఫైనల్లో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ప్రెజెంట్ ది ట్రోఫీ టు ది విన్నింగ్ టీమ్ అని చెప్పి, గెలిచే టీంకి ట్రోఫీ అందజేయడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పి అతను అన్నాడు. అది అంటే మామూలుగా ఏసీసీ చైర్మన్, ఇప్పుడు మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు అది ఐసీసీ టోర్నమెంట్ కాబట్టి ఐసీసీ చైర్మన్ హోదాలో మన జైషా నుంచి రోహిత్ శర్మ అందుకున్నాడు.
అంతకుముందు ఏషియా కప్ లాస్ట్ టైం జరిగినప్పుడు 2 ఏళ్ల క్రితం ఏషియా కప్ జరిగినప్పుడు అప్పుడు జైషానే ఏసీసీ చైర్మన్గా ఉన్నాడు, ఏషియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నాడు. అతని చేతుల మీదుగా రోహిత్ శర్మ కప్ అందుకున్నాడు. సో ఏసీసీ చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రిరోగేటివ్, వాళ్ళ ఆ ట్రోఫీని విన్నింగ్ క్యాప్టెన్కి అందించడం, దాంట్లో ఎలాంటి తప్పులేదు. కానీ ఇండియా అతని నుంచి తీసుకోవడానికి ఇష్టపడలేదు. మామూలుగా అయితే నేను ఇది కరెక్ట్ కాదని అనుకునేవాడిని, కానీ అతను ఏసీసీ చైర్మన్ లాగా బిహేవ్ చేయలేదు. ఆ నఖ్వీ ఎవరైతే ఉన్నాడో, మొహసిన్ నఖ్వీ, పాకిస్తాన్కి చెందిన మొహసిన్ నఖ్వీ, ఎందుకంటే అతను ఏసీసీ చైర్మన్గా హుందాగా ప్రవర్తించలేదు. ఈ బాయ్కాట్ విషయంలో అతను పాకిస్తాన్ పక్షం వహించాడు. తర్వాత ఒక వీడియో కూడా పెట్టాడు, నేను ఇంకొక వీడియోలో కూడా చెప్పాను. ఏంటంటే క్రిస్టియానో రొనాల్డో తన ప్రైవేట్ జెట్ గురించి మాట్లాడుతూ ఒక సెలబ్రేషన్లో ఇలాగ ఫ్లైట్ ఎగురుతున్నట్టు, అది ఇలా గ్రౌండెడ్ అయినట్టుగా కొన్ని జెస్చర్స్ చేశాడు. ఆ వీడియోని పోస్ట్ చేశాడు మొహసిన్ నఖ్వీ. ఎంత చీప్ టాక్టిక్ అది! బీయింగ్ ఏసీసీ చైర్మన్ అండ్ పీసీబీ ప్రెసిడెంట్ అండ్ మినిస్టర్, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అతను పెట్టిన ఆ ట్వీట్ కానీ, అతను వ్యవహరించిన తీరు, దీని మీద కూడా బీసీసీ వాళ్ళు ఆల్రెడీ ఐసీసీ కంప్లైంట్ చేస్తున్నట్టు తెలిసింది. చేశారో చేయబోతున్నారు. అతను చాలా న్యూట్రల్గా వ్యవహరించలేదు. ఏసీసీ చైర్మన్ చాలా దారుణమైన ప్రవర్తన అని చెప్పి అతని మీద కంప్లైంట్ చేస్తాను మామ. అండ్ అలాంటి వ్యక్తి దగ్గర నుంచి సూర్యకుమార్ అదే చెప్పాడు, మాతో యుద్ధానికి దిగిన, కయ్యానికి కాలు దువ్విన దేశానికి చెందిన వ్యక్తి నుంచి మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము అని చెప్పాడు. సో అతన్ని తీసుకోవడానికి మన వాళ్ళు ముందుగానే డిసైడ్ అయ్యారు తీసుకోకూడదని. అతను కూడా ప్రొవకేటివ్గా నేను చెప్పినట్టుగా ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశాడు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ప్రజెంట్ ది ట్రోఫీ టు ది విన్నింగ్ క్యాప్టెన్ అని చెప్పి. సో కవ్వించాడు మనని. సో మనం ఆ బెయిట్లో పడలేదు, తీసుకోవడానికి ఇష్టపడలేదు. సో పోనీ సరే, మన వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడలేదు. అతను హుందాగా తప్పుకొని అక్కడ ఎమిరేట్స్ యుఏఏకి చెందిన వైస్ చైర్మన్ ఎవరో ఉన్న రాయల్ ఫ్యామిలీకి చెందిన ఒక షేక్ ఉన్నాడు, అతని చేతి ఇప్పించవచ్చు కదా, ఇప్పించలేదు. ఇతనే వచ్చి నిలబడ్డాడు, కావాలని ఒక డ్రామా క్రియేట్ చేశాడు. దాదాపు 1 గంట సేపు ఆలస్యమైంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ. అయినా సరే మా పంతం మాదే, క్యాట్ అండ్ మౌస్ గేమ్, మా పంతం మాదే అంటే మా పంతం మాదే అని మన వాళ్ళు వెళ్ళడానికి సిద్ధపడలేదు. మన వాళ్ళకి సెలబ్రేట్ చేసుకుంటున్నారు మన ప్లేయర్స్. వాళ్ళేమో అలాగే మొహసిన్ నఖ్వీ ఆ డయాస్ మీద అలాగే నిలబడి ఉన్నాడు. చూసి ఇంకా కుదరకపోయేసరికి ఆ ట్రోఫీతో సహా నిష్క్రమించాడు, తోక ముడిచాడు, ట్రోఫీ తీసుకుని హోటల్ రూమ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంతా మీమ్స్ ఏమొస్తున్నాయంటే, ఇండియా గెలిచినా కూడా పాకిస్తాన్ వాళ్ళు ఎలాంటి డ్రామా క్రియేట్ చేస్తున్నారంటే, ట్రోఫీ మా దగ్గర ఉంది, మేమే గెలిచాము. యుద్ధంలో ఎలాగైతే వాళ్ళు సోషల్ మీడియాలో మేమే యుద్ధం గెలిచామన్నట్టుగా ఆపరేషన్ సింధూర్లో వాళ్ళు ఎలా చెప్పుకున్నారో, ఇప్పుడు కూడా అలాగే ట్రోఫీ మా దగ్గర ఉంది కాబట్టి అవన్నీ ఫేక్ మ్యాచ్లు, యాక్చువల్గా మేమే గెలిచామన్నట్టుగా చెప్పుకున్నారు. మీమ్స్ కూడా వస్తున్నాయి. సో చాలా అగ్లీ డ్రామా అనేది అక్కడ జరిగింది, చాలా అగ్లీగా జరిగింది. మన వాళ్ళు తీసుకోలేదు. ఒక మాక్ మిమిక్ చేశాడు సూర్యకుమార్. మెస్సీ ఎలా అయితే ట్రోఫీ తీసుకుంటో అలాగా స్లో వాకింగ్తో వచ్చి ఆ ట్రోఫీ అందుకున్నట్టుగా దాన్ని ట్రోఫీతో మన వాళ్ళు ట్రోఫీ లేకుండా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదంతా కూడా ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్, క్రికెట్లో ఎప్పుడు చూడని దృశ్యాలు ఇవన్నీ జరిగినాయి. దీని మీద పీసీబీ వాళ్ళు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఖచ్చితంగా ఐసీసీ కంప్లైంట్ చేస్తారు. కానీ ఈ ట్రోఫీ ఐసీసీ నిర్వహించింది కాదు కాబట్టి, ఏషియా క్రికెట్ కౌన్సిల్ కాబట్టి వాళ్ళు పెద్దగా రియాక్ట్ కాకపోవచ్చు. కానీ జనరల్గా ఇలాంటి ట్రోఫీస్ బికాజ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ అన్నీ కూడా ఐసీసీ పరివిలోకి వస్తాయి కాబట్టి ఐసీసీ దీని మీద ఖచ్చితంగా ఏదో ఆల్రెడీ సూర్యకుమార్కి ఫైన్ వేశారు, హరీష్ రావుకి ఫైన్ వేశారు. అలాగే ఇండియా మీద కూడా ఏదో చిన్న యాక్షన్ తీసుకుంటారు. అది కూడా ఆఫ్రిది తన ట్వీట్లో చెప్పాడు, దీని మీద ఐసీసీ యాక్షన్ తీసుకోవాలి. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ, ఐసీసీ చైర్మన్ ఏమో జైషా, ఐసీసీ సీఈఓ ఏమో సంజయ్ ఉన్నాడు, ఆయన ఇంతకుముందు స్టార్ స్పోర్ట్స్లో ఉన్నాడు ఆయన. సో వాళ్ళు మొత్తం ఐసీసీలో ఉన్న మెయిన్ ఆఫీస్ బేరర్స్, మెయిన్ వాళ్ళందరూ కూడా, అక్కడ పెద్దలందరూ కూడా ఇండియా వాళ్ళే ఉన్నారు. సో ఏదో తూతుమంతరంగా మన మీద యాక్షన్ తీసుకోవడం లాంటిది ఉంటుంది. యాక్షన్ కంటే కూడా మనం ఏషియా గెలిచాము, కప్పు లేదు మన చేతిలో అనడానికి నా పర్సనల్ అభిప్రాయం చెప్తాను. దీంట్లో ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు ఆడకపోతే మొత్తానికి ఆడకండి, ఆడితే మాత్రం స్పిరిట్ ఆఫ్ ది గేమ్ని ఫాలో అవ్వండి, షేకింగ్ హ్యాండ్స్ విత్ యువర్ అపోజిషన్. ఎందుకంటే కార్గిల్ వార్ జరుగుతున్నప్పుడు కూడా మనం పాకిస్తాన్ వార్ జరుగుతూ ఉంది, ఒకవైపు 2 దేశాల మధ్య అక్కడ తుపాకులు పేలుతున్నాయి, గన్ ఫైర్ జరుగుతూ ఉంది. కానీ ఆడినప్పుడు కూడా మనం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నాం, ఎందుకంటే మనం ఆడుతున్నాం కాబట్టి. వరల్డ్ కప్ ఆడుతున్నాం 1999లో. అలాగే మీరు
ఆడకుండా పోతే అసలు గొడవ లేదు. పాకిస్తాన్తో మీకు ప్రాబ్లం ఉంటే ఆడకుండా, ఆడిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వాలి, తర్వాత ట్రోఫీ కూడా అందుకోవాలి. సో అది దాంట్లో నా అభిప్రాయం. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆ మినిమం ప్రోటోకాల్, బేసిక్ ప్రోటోకాల్స్ స్పోర్ట్స్కి సంబంధించినవి ఫాలో అయితే బాగుండేదని నేను అనుకుంటున్నాను. అది నా పర్సనల్ ఒపీనియన్. బట్ ఒక్కటి నాకు హ్యాపీ అనిపించింది ఏంటంటే, సరే మనం ఆడాము, పాకిస్తాన్ని 3 సార్లు చిత్తుగా ఓడించాం. సో మనకి ఏదైనా పగ, ప్రతీకారం, కసి ఉంటే దాన్ని మళ్ళీ మరొకసారి తనివి తీరా తీసుకున్నాం. ఏ టోర్నమెంట్లో ఇంతవరకు పాకిస్తాన్తో మనం అనేక సార్లు తలపడ్డాం. 1992 వరల్డ్ కప్ నుంచి మల్టీలేటరల్ టోర్నమెంట్స్లో ఆడుతున్నాం, మనం బయలేటరల్ ఆడుతున్నాం. కానీ ఇలాంటి మల్టీలేటరల్ టోర్నమెంట్స్లో, అంటే మోర్ దెన్ 2 కంట్రీస్ ఆడే టోర్నమెంట్లో ఎప్పుడు కూడా పాకిస్తాన్తో 3 సార్లు ఆడడం అనేది ఇంతవరకు జరగనే లేదు. 3 సార్లు ఆడితే 3 సార్లు కూడా వాళ్ళని ఓడించాం, వాళ్ళు తలెత్తుకోలేకుండా చేశాం. అది నాకు హ్యాపీ అనిపించింది. ఇది ఆపరేషన్ సింధూర్ 2, ఆపరేషన్ తిలక్ 2 అని కూడా మీరు అనుకున్న, సింధూర్ అని తిలక్ అని ఒకటే కదా, నువ్వు సరే అని అనిపించింది. ఆ రకంగా ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. లైక్ ఆల్ అదర్ ఇండియన్స్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ. కానీ ఒక్కటి నాకు బాధ అనిపించింది అంటే, ఒకవేళ ఓడిపోయి ఉంటే ఫైనల్ చాలా క్లోజ్గా వచ్చింది. పాకిస్తాన్ ప్లేడ్ వెరీ వెల్, వాళ్ళు మెచ్చుకుని తీరాలి, చాలా మంచి ఫైట్ ఇచ్చారు. ఓడిపోయి ఉంటే మన టీంకి ప్రెషర్ ఫీల్ అయ్యారు, ఖచ్చితంగా ప్రే చేయాలి. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత, ఇంత డ్రామా జరిగిన తర్వాత గెలిచి తీరాలి. ఓటమి అనేది తీసుకునే పరిస్థితి లేదని నేను ఆల్రెడీ చాలా సందర్భాలు చెప్పాను. సో అలాంటప్పుడు ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఓడిపోతే సూర్యకుమార్ పరిస్థితి ఏంటి? తిలక్ వర్మ చివరిదాకా పోరాడాడు. ఇప్పుడు అతను నేషనల్ హీరో, ప్రతి ఒక్కరు తిలక్ వర్మ మాట్లాడుతారు. చిరంజీవి తను తిలక్ వర్మతో గతంలో తీసుకున్న ఫోటోలు పెట్టాడు. నారా లోకేష్ తిలక్ వర్మతో తీసుకున్న ఫోటోలు పెట్టాడు. సో తిలక్ వర్మ హెస్ బికమ్ ఏ నేషనల్ హీరో, సూపర్ స్టార్ ఓనర్. సూపర్ స్టార్ అనేది పెద్ద మాట, బట్ అతనికి అంత నేషనల్ హీరో అయిపోయాడు తిలక్ వర్మ ఇప్పుడు. కానీ లాస్ట్లో ఆ 6 కొట్టకుండా బాల్ మిస్ అయితే, శివం దుబే ఒక బాల్ మిస్ అయి ఉంటే, విన్ చేయకపోతే ఏంటి పరిస్థితి? విలన్ అయిపోయాడు కదా. అంటే అంత సీరియస్ కాన్సిక్వెన్సెస్ తీసుకొచ్చారు. బ్రాడ్కాస్టర్ వాజ్ హ్యాపీ, నిర్వాహకులు హ్యాపీ. ఎందుకంటే మొదటి మ్యాచ్ అప్పుడు ఎవ్వరు పట్టించుకోలేదు, బాయ్కాట్ ఉన్నారు, ఆ బజ్ లేదని మనం మాట్లాడుకున్నాం. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కి టికెట్లు అమ్ముడుపోలేదని చెప్పుకున్నాం. కానీ సెకండ్ మ్యాచ్కి ఎప్పుడైతే ఈ నో షేక్ హ్యాండ్ డ్రామా స్టార్ట్ అయిందో, బ్రహ్మాండంగా అందరికీ దాని మీద విపరీతమైన ఉత్సాహం వచ్చేసింది. బాయ్కాట్ గురించి అందరూ మర్చిపోయారు, విపరీతంగా చూశారు. నిన్న కూడా అందరూ చూశారు. థియేటర్లో షోస్ రన్ చేశారు. ఐనాక్స్ వాళ్ళు ఎవరు పాకిస్తాన్లో జైన్ స్క్రీన్లు పెట్టి వాళ్ళ స్టేడియంలో పెట్టారు. సో బోల్డ్ అంతా ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇలాగే ఉండాలి, ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు జరుగుతూనే ఉండాలని ఒక ఫీలింగ్ వచ్చేసింది. కానీ అంతా బాగానే ఉంది. కానీ ప్లేయర్స్ పడిన టెన్షన్ మాత్రం, ఎందుకంటే గెలిచి తీరాలి. ఓటమి అనేది ఊహకు కూడా అందని పరిస్థితి. ఓడిపోయి ఇండియాకి రావడం కూడా కష్టం. సో వాళ్ళ విషయంలో కూడా వాళ్ళ పరిస్థితి కూడా మనం ఒకసారి ఆలోచించాలి, ఖచ్చితంగా ఆలోచించాలి. అది నాకు నా ఫీలింగ్ ఇది, నా పర్సనల్ ఫీలింగ్ మీకు చెప్పాను. సో అల్టిమేట్లీ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ పాకిస్తాన్ని మనం హ్యూమిలియేట్ చేసాం, తలెక్కడ పెట్టుకోలేకుండా చేసాం. వాళ్ళు ముందు ఏవో పెద్ద బీరాలు పోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ నోళ్ళన్నీ మూతపడినాయి. వాళ్ళ మాజీ ప్లేయర్స్ కానీ అందరూ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. బాగానే ఉంది, కానీ మనం చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాం, కొరివితో తలగొక్కున్నామని నేను అనుకుంటున్నాను. మరి మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.